ఈ వీడియోలో హనుమాన్ జయంతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జై హనుమాన్. ఈరోజు ఒక దివ్యమైన రోజు హనుమాన్ జయంతి. వీరభక్తి, సహనం, శక్తి ఈ మూడు కలిగిన దేవుడు శ్రీ హనుమాన్ స్వామి. ఈరోజు ఆ స్వామివారి కృపతో మనం జీవితంలో బలం, ధైర్యం పొందాలి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈరోజు స్వామివారి అనుగ్రహం కలిగేలా పూజని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంకా ఈరోజు చేయవలసిన పూజా విధానం, టిప్స్, ఇంకా ఈరోజు తప్పకుండా చేయవలసిన పుణ్యకార్యాలు ఏమిటనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. మన శ్రీమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం. హనుమాన్ జయంతి అంటే ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి జన్మించిన పుణ్యమైన పర్వదినం అండి. అంజనాదేవికి వాయుదేవుడి వరం ఇచ్చిన తరువాత పుట్టినవారు శ్రీ హనుమాన్ స్వామి. అంజనాదేవి పుత్రుడు కాబట్టి స్వామి వారిని ఆంజనేయ స్వామి అని పిలుస్తుంటారు. ఆంజనేయ స్వామి రామునికి సేవలు చేసి భక్తిలో ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు భక్తులు వ్రతం చేసి హనుమాన్ చాలీసా చదువుతారండి. అలాగే స్వామివారి దేవాలయాలకు వెళ్ళి స్వామివారికి సేవ చేస్తుంటారు. ఇంతటి పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే పూజని ఎలా చేయాలి అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. అయితే ముందుగా పూజా సామాగ్రి అంటే పూజకి కావాల్సిన సామాన్లు ఏంటో ముందే తెలుసుకుందాము. ఇవన్నీ కూడా పూజకి ముందే ఒక దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర ఏమి లేకపోయినా సరే ముందు రోజునే తెచ్చుకోండి. ఆంజనేయ స్వామి వారి ఫోటో ఇంకా విగ్రహం ఈ రెండు ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చండి. ఇంకా పసుపు కుంకుమ మంగళకరమైన వస్తువులండి. మనం ఏ పూజ చేసినా కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటే శుభప్రదం. దీపారాధన చేయటానికి కుందులు కానీ ప్రమిదలు కానీ మట్టివైనా పర్లేదు, ఇత్తడివైనా పర్లేదండి. అగరబత్తి స్వామివారికి ధూపం చూపించడానికండి. ఇంకా అలాగే తులసి ఆకులు, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులంటే స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం. పూజలో ఇవి తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. తమలపాకులు ఒట్టిగా సమర్పించకుండా స్వామివారి నామాన్ని ఇంకా అలాగే శ్రీరామ అని సింధూరంతో రాసి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. రాముల వారంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. పూజలో శ్రీరామ అని నామాన్ని రాసి స్వామివారికి తమలపాకు సమర్పిస్తే చాలా సంతోషిస్తారు. అనుగ్రహం త్వరగా లభిస్తుంది. స్వామివారి అనుగ్రహం. స్వామివారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మీకు అందుబాటులో ఉంటే మందార పువ్వులతో పూజించడానికి ప్రయత్నించండి. లేదు అంటే మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే వాటితో స్వామివారి పూజన అయితే చేసుకోవచ్చు. ఎర్రని పువ్వులు కానీ సింధూరం రంగు పువ్వులు కానీ దొరికితే వాటితో పూజించడానికి ప్రయత్నించండి. ఇంకా అలాగే సింధూరం అండి, చాలా ప్రీతికరమైనది సింధూరం. స్వామివారికి ఎంతో ఇష్టం అండి సింధూరం అంటే స్వామివారికి ఎందుకు ఇష్టం అంటే అది కూడా చెప్తానండి. దానికి కూడా కారణం ఉందండి. నేను షార్ట్ కట్గా చేసి చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని రోజు సీతాదేవి సింధూరం పెట్టుకుంటూ ఉంటుందండి. ఆంజనేయ స్వామి అయితే చూస్తారు. సీతాదేవిని అడుగుతారనమాట, ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని సీతాదేవిని అడిగితే ఆంజనేయ స్వామి సీతాదేవి ఇలా చెప్తారు, శ్రీరాముల వారి రక్షణ కోసం నేను ఈ సింధూరాన్ని రోజు పెట్టుకుంటున్నాను అని చెప్తారు. ఆ సీతాదేవి అలా చెప్పటం ఆలస్యం అండి. ఇంకా ఆంజనేయ స్వామి వెళ్ళి సింధూరాన్ని శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకొని ఉంటారండి. ఎందుకంటే శ్రీరాముల వారి పైన ఆంజనేయ స్వామికి అంత భక్తి ఉందన్నమాట. సీతాదేవి కొంచెం సింధూరం పెట్టుకుంటేనే రాముడు సురక్షితంగా ఉంటాడు అంటే నేను ఒళ్ళంతా పూసుకుంటాను, ఇంకా రాముడికి ఏ ఆపద ఉండదు అని ఒళ్ళంతా పూసుకుంటారనమాట సింధూరాన్ని. ఈ హనుమంతుడి భక్తిని చూసి రాముల వారు హనుమంతుల వారిని గుండెలకు హత్తుకుంటారండి. అందుకనే సింధూరం అంటే స్వామివారికి చాలా ఇష్టము. మీరు ఎప్పుడైనా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో గమనిస్తే స్వామివారి విగ్రహానికి పూర్తిగా సింధూరంతో రాసి ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. పూజ విషయానికి వస్తే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఈ పూజని పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి. లేదు మేము పీఠం వేసి చేస్తామంటే ముందుగా పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేయండి. ఆ తరువాత ముగ్గు వేసి పీఠం వేసి పసుపు కుంకుమతో అలంకరించండి పీఠాన్ని. పీఠంపై క్లాత్ వేసి తమలపాకు మీద బియ్యం పోసి ఆ తరువాత స్వామివారి ఫోటోనైతే పెట్టండి. పూజా మందిరంలో చేసేవారు ఇవేమీ అవసరం లేదండి.
స్వామివారి ఫోటోకి చందనం కుంకుమలతో అలంకరించి పుష్పాలతో అలంకరించి పూజనైతే చేసుకోవచ్చు. స్వామివారి ఫోటోని చందనం కుంకుమలతో అలంకరించి పూలను అలంకరించండి. స్వామివారికి తమలపాకు మాలలు ఉంటే తమలపాకుల మాలలు అలంకరించండి. స్వామివారికి అలంకరణ అంతా పూర్తయిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసి ఆ తరువాత ఆంజనేయ స్వామి పూజనైతే ప్రారంభించాలి. దీపారాధన చేసి దీపారాధనకు చందనం కుంకుమలతో అలంకరించి అక్షింతలు సమర్పించాలి. స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. తరువాత స్వామివారి నామాలు మీకు ఏమైనా వస్తే చదువుకోండి. స్వామివారి అష్టోత్తరాలతో పూజన చేయండి. పుష్పాలతో అర్చన చేయండి. స్వామివారికి హనుమాన్ చాలీసా చదవండి. రోజు తప్పకుండా ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవండి. వినటానికైనా ప్రయత్నించండి. ఇలా చాలా చాలా మంచిది. స్వామివారి విగ్రహం ఉంటే సింధూరాన్ని అలంకరించండి. స్వామివారి విగ్రహానికి ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః అని 11 సార్లు కానీ 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ జపం చేయండి. సింధూరంతో అర్చన చేస్తూ స్వామివారికి పూజించిన సింధూరాన్ని మీ ఇంట్లో ఉన్న పిల్లలకి పెట్టండి. వాళ్ళకి ఉన్న భయాలు అనారోగ్యాలు తొలగిపోతాయి. ఎర్రటి పువ్వులతో అర్చన చేయండి. అర్చన మొత్తం అయిపోయిన తరువాత నైవేద్యాలు మీరు ఇంట్లో ఏవైనా తయారు చేసినవి నైవేద్యం సిద్ధం చేసుకొని ఉంచండి. ఇంకా ఈరోజు అప్పాలు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇంకా ఏమి ఉన్నా లేకపోయినా అరటి పళ్ళు నైవేద్యం పెట్టండి. చాలా చాలా మంచిది. స్వామివారికి ఎంతో ప్రీతి అరటి పళ్ళు అంటే. బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యాలు పెట్టిన తర్వాత పంచహారతిని అయితే స్వామివారికి సమర్పించండి. ఈ రోజు పంచహారతి సమర్పిస్తే చాలా మంచిది. తరువాత కర్పూర హారతిని కూడా సమర్పించండి. ఈ రోజు తప్పకుండా చేయవలసిన పనులు. ఈరోజు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిదండి. ఈరోజు హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు అలాగే తులసి పత్రంతో పూజ చేయండి. తులసి దళాలు ఆయనకి ఇష్టం. ఈ రోజు కనీసం 3 లేదా 5 మొక్కలకు నీరు అయితే పోయండి. చాలా మంచి జరుగుతుంది. ఈ రోజు వానర సేవ చేయడం చాలా మంచిదండి. అంటే ఏం లేదు, మంకీస్ కి బనానాస్ పెడితే చాలా మంచిది. ఈ రోజును మనసు శుద్ధిగా ఉంచుకోవాలండి. ఎవరితో గొడవ పడటం అలాంటివి ఏం చేయకూడదు. అలాగే ఈరోజు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఈరోజు ఈ పూజ చేసేవారు అసలు నాన్ వెజ్ తినకూడదు. ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కొన్ని నియమాలు పాటిస్తూ స్వామివారి పూజనైతే చేయండి. చాలా మంచి జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. హనుమాన్ జయంతి రోజు పూజ చేయడం వల్ల మన జీవితంలో శక్తి, బలం, బుద్ధి, ధైర్యం తెస్తుంది. ఆయనలో ఉన్న గురు భక్తి, అపరిమితమైన బలం, శక్తి ఇవన్నీ మనకు లభిస్తాయి. ఈరోజు పూజ చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. గ్రహ బాధలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత వస్తుంది. భయం, టెన్షన్, బాధలు, కష్టాలు ఇవన్నీ దూరం అయిపోతాయి. ఆయన అనుగ్రహంతో విజయంలో అంటే సక్సెస్లో నిశ్చయం ఉంటుంది. స్వామివారి పూజలో తప్పకుండా శ్రీరామనామాన్ని జపించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ హనుమాన్ జయంతి పూజలో ప్రేమ, నమ్మకం, భక్తి ఇవి ఉండాలి. స్వామివారి అనుగ్రహం శీఘ్రమే లభిస్తుంది. ఇలా స్వామివారి పూజనైతే చేసుకోండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హనుమాన్ జయంతికి సంబంధించి, ఇంకా ఈ పూజకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి పండుగలు, పూజా వివరాలు ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోమాకండి ప్లీజ్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా ఇన్స్పైర్గా ఉంటుంది. మళ్ళీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందించడానికి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.